ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచి జంపింగ్లు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా వైసీపీకి చెందిన కీలక నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుదామని తొలుత భావించినా ఎందుకు వెనక్కి తగ్గారు? ఆ నేతలు జనసేన పార్టీలో చేరడం వెనక ఉన్న వ్యూహం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి జనసేన కండువాలు కప్పుకున్నారు. వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుదామని తొలుత భావించారు. కానీ అనూహ్యంగా జనసేన కండువా కప్పుకోవటం వెనుక బలమైన కారణాలే ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీలో చేరితే రాజకీయంగా ఎదుగుదల ఉండదన్న ఉద్దేశంతోనే ఇద్దరు నేతలు జనసేన పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. ఇక కైకలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైసీపీతో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆయన కొద్ది రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామాను మండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించలేదు. తొలుత రాజీనామాను ఆమోదించాకే జనసేన పార్టీలో చేరుదామని తొలుత ఆయన భావించారు. కానీ ఇప్పట్లో అయ్యే పని లేదని తేలటంతో చివరకు ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. అటు మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవి, రాధా దంపతులు కూడా జనసేన కండువా కప్పుకున్నారు. అయితే గంజి చిరంజీవి జనసేన పార్టీలో చేరడం వెనుక అనేక కారణాలు ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి గంజి చిరంజీవి గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. 2014లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మంగళగిరిలో వైసీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీనే నమ్ముకొని పనిచేస్తూ వచ్చారు. మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యారు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో గంజి చిరంజీవి సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వైసీపీలో చేరి ఆప్కో చైర్మన్ అయ్యారు. అయితే 5 ఏళ్ల పాటు వైసీపీని వీడి జనసేనలో చేరటం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరితే మంగళగిరి నియోజకవర్గం నుంచి పదవులు ఆశించే టీడీపీ నాయకుల సంఖ్య పెరుగుతుంది. అందరికీ పదవుల పంపకం కష్టమవుతోంది. అలా కాకుండా జనసేనలో చేరితే ఆ కోటలో ఆయనకు కూడా పదవి కట్టబెట్టొచ్చని లోకేష్ సలహా మేరకే జనసేనలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. వైసీపీకి చెందిన ముఖ్యమైన లీడర్లంతా జనసేన పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాదు త్వరలోనే మరికొందరు వైసీపీ లీడర్లు జనసేన పార్టీలో చేరే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీలోకి చేరుతున్న చేరికలు చూస్తుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా చెయ్యొచ్చనే టాక్ వినిపిస్తోంది.